తెచ్చుకున్నవాడై యుద్ధ ప్రారంభం చేస్తూ ఆ టంకారం చేసేటప్పటికీ ఆకాశానికి ఉన్న డెప్ప బద్దలైపోయిందా అన్నంత శబ్దం వచ్చింది ఆ చప్పుడికి. అదిరిపోయారంతే శత్రువీరులు. ఆ చెవులలో ఆ ధనులు వినపడేటప్పటికీ కొన్ని వేల మంది మూర్ఛిల్లుతారు ఆయన గాంధీవాన్ని టంకారం చేస్తే. దానికి తోడు దేవదత్తాన్ని పూరించాడు. పూరించి బాణాలు వెయ్యడం మొదలుపెట్టాట. బాణాలు వెయ్యడం మొదలు పెడితే ఎలా ఉందన్నారంటే తిక్కన గారు, ఏకకాలమునందు బాణములు ఎక్కడి నుంచి వేస్తున్నాడో ఎవరికి తెలియలేదు. ఎందుకంటే వలయాకారంగా పట్టుకున్నాడు ధనస్సుని, ఇలా పట్టుకుని వేసేస్తున్నాడు. వేసేసేటప్పుడు ఇలా వేస్తాడు, ఇలా వేసేస్తూ ఉంటాడు. ఆ తిప్పి వేసేస్తుంటే బాణాలు ఎలా వచ్చి పడిపోయాయి అంటే ధనస్సు నుంచి కొన్ని వేల బాణాలు వచ్చేసేయటం, వింటినారి నుంచి కొన్ని వేల బాణాలు వచ్చేసేయట, చేతిలోంచి కొన్ని వేల బాణాలు వచ్చేసేయట. అంటే అసలు వింటినారికి తొడిగి ధనస్సు మించి వదులుతున్నాడా, ధనస్సుకి పుట్టేస్తున్నాయా, వింటినారికి పుట్టేస్తున్నాయా?